అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన లక్ష్మీపూర్ పరస్పర సహాయ సహకార ఎన్నికలలో మమ్మల్ని ఆదరించి డైరెక్టర్గా నన్ను గెలిపించి మా తోటి డైరెక్టర్లు యూనియన్ మాస్తో గెలిచి ప్రెసిడెంట్గా తిరుపతి రెడ్డి గారిని గెలిపించినందుకు సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంఘ సభ్యుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం నిస్వార్థంగా సేవ చేస్తామని సంఘ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈనాటి కార్యక్రమానికి దాదాపు 9 సంవత్సరాల నుంచి మేము ఏకతాటిగా అందరం ఒకటే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు 2 సార్లు ఎలక్షన్ జరిగితే 2 సార్లు తిరుపతి రెడ్డి కార్యాల వల్ల సంగీత తిరుపతి రెడ్డి అనే వ్యక్తిని మేము ఎంచుకొని ఎలక్షన్ పెట్టుకొని మరి భారీ మెజారిటీలో గెలిపించుకోవడం జరిగింది. ఈ మెజారిటీకి సహకరించిన రైతులందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సంఘాన్ని మేము నిస్వార్థంగా ముందుకు తీసుకెళ్ళి దీనిని డెవలప్ చేయడానికి కోసం మా పాలకవర్గం మేము చైర్మన్ మేమందరం కలిసి దీన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తామని. ఈరోజు జరిగిన ఎన్నికల్లో 572 సభ్యులు వారు నాపై ఉంచిన నమ్మకానికి నేను వమ్ము చేయకుండా కృషి చేస్తానని సంఘ అభివృద్ధి కోసం పాటుపడతానని అందరికీ మాటిస్తున్నాను. ఇందులో లక్ష్మీపూర్ గ్రామాల రైతులు మిగతా 10 గ్రామాల రైతులు ఉన్నారు. ఇందులో అందరికీ నమ్మకానికి అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను. లక్ష్మీపూర్ పరస్పర సహకార సంఘ ఎన్నికలు మా రైతులు ఎంతో కృషి ఉన్నది. వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా 10 గ్రామాల రైతులు ఉన్నారు. ఇందులో చుట్టుపక్కల అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఈరోజు లక్ష్మీపూర్ పరస్పర సహకార సంఘానికి ఎన్నికలు జరిగిన వేళ అందరూ రైతులు సహకరించిన అన్ని గ్రామాల నుంచి నన్ను ఆశీర్వదించినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎల్లవేళలా కృషి చేస్తానని. లక్ష్మీపూర్ రైతు పరస్పర సహకార సంఘ ఎలక్షన్లు ఈరోజు జరిగిన ఎన్నికలలో సంఘం తిరుపతి రెడ్డి భారీ మెజారిటీతో 472 ఓట్లల్లో 104 ఓట్లు మల్లారెడ్డి గారికి, మిగతా 366 ఓట్లు సంగీత రెడ్డి గారికి పడ్డాయి. అంటే ఒక రకంగా ఈ గెలుపు సంగీత తిరుపతి రెడ్డి గారిది. ఎందుకంటే గత 12 ఏళ్ల నుంచి అంటే ఎప్పుడైతే సొసైటీ స్థాపితమైనప్పటి నుంచి ప్రతిరోజు అదే అహర్నిశలు కృషి చేసింది. సంఘ అభివృద్ధి కొరకు ప్రతిదీ చేసింది ఆయన. అంటే మేము అంత గత పాలకవర్గంలో మేము ఉన్నాం, కానీ మాతోటి ప్రతిరోజు ఆయన సేవలు అందించింది. ఆయన సేవలకు ఈరోజు మళ్ళా తిరిగి ఫలితం దక్కింది. అంటే మా చుట్టుపక్కల ఉన్న రైతులతోటి రైతులకు మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు అతను మళ్ళీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇంకా అభివృద్ధి చేస్తాడని నేను తెలియజేస్తున్నాను. అని మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుపతి రెడ్డి గారు గతంలో ఈసారి ఎక్కువ అప్పుడు డైరెక్టర్గానే చేసింది కృషి, ఇప్పుడు చైర్మన్గా ఇంకా ఎక్కువ సేవలు అందించి ప్రతి రైతుకు అంటే ఎట్లాగైతే విత్తనం కానికెళ్ళి అమ్ముకునేదాకా ప్రతి సేవ కూడా ఈ సహకార సంఘం సేవలు అందిస్తుందని, మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి రైతు ఎట్లయితే వాళ్ళ నమ్మకాన్ని ఇచ్చి ఓటు వేసినందుకు మనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు.